మనిషి మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వుతాడో తెలుసా? ఇంతకంటే జీవితంలో ఇంకేం జరుగుతుంది అనే మెచ్యూరిటీ వచ్చినప్పుడు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చేయకపోతే సంతోషం దరి చేరదు. సమస్య వచ్చాక చూద్దాం అనేవాడు మూర్ఖుడు, సమస్య రాకుండా చూసుకునేవాడు సమర్థుడు. ప్రమాదమైన సింహాన్నే ప్రేమించు, ప్రమాదం లేదనుకొని నక్కలతో చెలిమి వద్దు, అసలు ప్రమాదం గుంట నక్కలతోనే. ఎలుకతోలు, కుక్కతోక, తాబేలు వాసన, పందిబుద్ధి, చెడ్డ వ్యక్తి ఇవి జన్మలో మారవు. పని చేయరానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీఫ్ కాదు, అది ఎంతో బుద్ధిగలవారు చేసే పని. చిటికెడు బుద్ధి లేనప్పుడు ఏనుగంత బలం ఉన్నా వృధా. అలాగే మనల్ని కాపాడేది ఐశ్వర్యం కాదు, ఆత్మ సౌందర్యం అని తెలుసుకో. నిజాన్ని మార్చగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు, కానీ ప్రపంచాన్నే మార్చగలిగే శక్తి నిజానికి ఉంది. మీ చిరునవ్వు మీకు సానుకూల ముఖాన్ని ఇస్తుంది, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషపెడుతుంది. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇవ్వాలన్నా, బ్రతికినన్నాళ్ళు మానిపోని గాయం చేయాలన్నా అది ప్రేమకే సాధ్యం. అప్పు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి, కానీ తీర్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. మీకు అందని దానికోసం ఆశపడకండి, మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మరచిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. లైఫ్ అంటే ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది. మౌనంగా ఉండడం అనేది చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం అనేది పిరిగితనము కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు నిన్ను తిరిగి హేళన చేస్తే భరించలేవు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోటే ఉండిపోవాలా, పైకి లేచి అందనంత ఎత్తుకు ఎదగాల అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఇతరులకు సాయం చేయాలన్నా, న్యాయం చేయాలన్నా ముందు మన లాభం ఏంటో చూసుకుంటాం. బాధ్యతగా ఉన్నవాడికి అదృష్టం ఉండదు, అదృష్టం ఉన్నవాడికి బాధ్యత ఉండదు, బాధ్యత అదృష్టం రెండూ ఉన్నవాడికి డబ్బు ఉండదు. కొంతమంది ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసుని ముక్కలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది ఒక కారణమే. మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అనవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. తినడానికి తిండి ఉన్నా సరే అప్పుడప్పుడు ఆకలితో జీవించు, ఆ బాధ నీకు ఎంతో కొంత జీవితాన్ని నేర్పిస్తుంది. మనసు, మేఘం రెండూ ఒక్కటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మరచిపోయారంటే వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు. నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం, అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం, బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. మనకు జరిగిన అవమానాలను అర్థం చేసుకునే వాళ్లకు చెప్పినా పర్వాలేదు, కానీ దానిని అలుసుగా తీసుకునే వాళ్లకు చెబితే మరిన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదు. అర్థమైందనుకుంటాను. అందం అనేది దీపం లాంటిది, దీపంలో నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. అలాగే అందం కూడా వయసు ఉన్నంతవరకే ఉంటుంది, కానీ క్యారెక్టర్ అనేది సూర్యుడు లాంటిది, జగతి ఉన్నంతవరకు ఉంటుంది. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు.
వాళ్ళు చెప్పకున్నా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. మదిలోని మంచితనానికి మరణం లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తప్పించే స్నేహానికి అవధులు లేవు. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది కాదు, బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో లేదు, మనసులో ఉంటుంది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తుకు ఉంటుంది. ఏ ఆడపిల్లని కూడా బాధపెట్టి కన్నీరు కార్చేలా చేయకండి. ఒక ఆడపిల్లను బాధ పెట్టేటప్పుడు తల్లి, చెల్లి, భార్య గుర్తుకు రాకున్నా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అనే విషయం మరచిపోకండి.